హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో రైట్ నౌ అయితే నేను చల్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో మనం ఈరోజు ఒక కొత్త ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకుంటున్నారా? చల్లపల్లి నుంచి విజయవాడ వరకు అయితే చేయబోతున్నాము. ఏ ట్రైన్ అనుకుంటున్నారా? సో ట్రైన్ నెంబర్ వచ్చి 12788 నాగర్సోల్ నరసాపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వ్యాప్ 5 లోకోమోటివ్ విత్ ఐసీఎఫ్ కోచెస్. ఈరోజు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుంది అనేది అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మ్యాప్లో చూసుకున్నట్టయితే ఈ ట్రైను మనకి మహారాష్ట్రలోని నాగర్సోల్ అనే ప్లేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ వరకు అయితే కనుక ట్రావెల్ చేస్తుంది. సో ట్రైన్ అయితే ప్రెజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. మనమైతే లోపలికి వెళ్ళిపోయి లోపలైతే చెక్ చేసేద్దాం ఎలా ఉంది ఏంటని. సో క్రౌడ్ అయితే కనుక సూపర్గా ఫుల్ అయింది. ఇక్కడ వరకు ట్రైన్ వచ్చినప్పుడు అయితే కనుక మొత్తం ఖాళీ, ఇక్కడైతే దెబ్బకు ఫుల్ అయిపోయింది మొత్తం. నా సీట్ నెంబర్ 51 అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు నేను ఈరోజు. ఇంకా జనాలు సర్దుకుంటానే ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూసారా. సో మన సీట్ నెంబర్ 51 అప్పర్ బెర్త్. సో మా ట్రైన్ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది సేమ్ ప్లాట్ఫామ్ మీద ఎందుకున్నారనే కదా మీ డౌట్. ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ట్రైన్ తర్వాత ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. అదే ట్రైన్ అనుకుంటున్నారు, మనుగూరు సూపర్ ఫాస్ట్. అదే అండి, భద్రాచలం వెళ్ళే ట్రైన్. సో దానికోసం అని చెప్పి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. చల్లపల్లిలో ఒక ట్రైను టైంకి రావటం ఇప్పుడే చూస్తాం. నాగర్సోల్ నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆన్ టైం అంటే ఆన్ టైంలో తీసాడు బండి. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఛానల్లో చాలా ట్రైన్ వీడియోస్ అయితే ఉంటాయి, కానీ ఫస్ట్ టైం అనమాట అసలు ఆన్ టైం అంటే ఆన్ టైంలో తీసాడు ట్రైన్ని. అసలు ఇంతకీ ఏది కాని టైంలో నేను ఎందుకని చెప్పి మా ఊరైతే వెళ్తున్నానో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా గత కొద్ది రోజులుగా నాకైతే కనుక ఒంట్లో బాగోట్లేదు. సో నేనైతే కనుక హాస్టల్లో బ్యాచిలర్ రూమ్లో అయితే ఉంటున్నాను. సో నన్ను చూసుకుంటాకైతే ఎవరో లేరు. సో ఆ రీజన్తో నేనైతే కనుక మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకొని నేనైతే కనుక మా సొంతూరు అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ సండే వరకు నేనైతే కనుక మా ఇంట్లోనే ఉంటాను. అసలు నాకైతే కనుక ఏమొచ్చిందో కూడా నాకైతే తెలియట్లేదు. బ్లడ్ టెస్టులు అన్నీ తీసుకోవాలి. బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్ట్ అన్నీ చేయించుకొని అదైతే కనుక రికవర్ అవ్వడానికి ట్రై చేస్తాను. హైదరాబాద్లో చెప్తున్నాను, హాస్పిటల్స్ పెద్ద స్కామ్ అనమాట. ఆల్రెడీ ఒక హాస్పిటల్కి వెళ్ళి స్కామ్ అయిపోయాను. అసలే నా గొడవ దేనికి కానీ. సో ప్రజెంట్ అయితే మనం చల్లపల్లి అయితే కనుక క్రాస్ చేసేస్తున్నాము. బాయ్ బాయ్ చల్లపల్లి, మళ్ళీ కలుద్దాం. యాక్చువల్గా వాన పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇందాక నాకు మెసేజ్ కూడా వచ్చింది వాన పడిద్దని, మరి ఏమైతే తెలియదు. సో కంపార్ట్మెంట్ అంతా కనుక అందరూ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు కంపార్ట్మెంట్లో. కొంతమంది పడుకున్నారు, కొంతమంది సెట్ అవుతున్నారు. ఇప్పుడు నేను చూసినట్లో చాలా బుల్లి అద్దం అనమాట ఇది. సో అంతా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఈ అద్దం చూడంగానే నాకు కొత్తగా అనిపించింది. చిన్న అద్దం. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. సో నేను ఎక్కి పడుకుని పోయాను. సో మార్నింగ్ వచ్చేసరికి 4 o'clock అవుతుంది. నేనైతే ప్రజెంట్ ఖమ్మం దగ్గర అయితే ఉన్నాను. సో లేచి ఇప్పుడైతే కనుక వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు చూసేది ఖమ్మం రైల్వే స్టేషన్. వాన కుమ్మి పారేస్తుంది అంతే. ట్రైన్ అయితే ఆర్నిచ్చేసాడు, ఇంకా స్టార్ట్ అయిపోద్ది ట్రైన్ మంది. ఇక్కడ వరకు మన ట్రైను 30 minutes అయితే కనుక డిలేతో అయితే కనుక నడుస్తుంది. కరెక్ట్గా 30 minutes డిలేతో అయితే నడుస్తుంది మన ట్రైన్. సో మాటల్లోనే మన ట్రైన్ అయితే కనుక స్టార్ట్ చేసాడు. సో ప్రజెంట్ అయితే కనుక మనం ఖమ్మం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చి మనకి విజయవాడ. బాయ్ బాయ్ ఖమ్మం, మళ్ళీ కలుద్దాం. చూసారా మొత్తం పట్టాలంతా ఎంత మెరుస్తున్నాయో. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఫుల్గా రెయిన్ పడిపోయింది, ఇంకా పడతానే ఉంది రైను. మన ఎదురుకుంటా ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైనో మనకైతే కనిపించట్లేదు. ఫుల్ రిఫ్లెక్షన్ అయితే అవుతుంది. వానకి చూసారా మెరిసిపోతుంది మొత్తం పట్టాలంతా. భలే ఉందో చూస్తాక మాత్రం ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర అయితే మాత్రం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ప్రెజెంట్ అయితే మనం విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది కొండపల్లి దాటి మనమైతే కనుక రాయనపాడు దగ్గరలో అయితే ఉన్నాము. సో ప్రెజెంట్ అయితే మనం విజయవాడకి ఇంకొక 10 kilometers దూరంలో అయితే ఉన్నాం. సూర్యుడు ఇప్పుడే మెల్లగా ఉదయిస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. మంచు పట్టి
అసలు చూసారా కర్వ్ మామూలుగా ఉండదు. ఇది నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోల్లో మీకు చూపించాను, మళ్ళీ మళ్ళీ చూపిస్తాను కూడా, ఎందుకంటే అంత బాగుంటుంది ఈ కర్వ్. సో పొద్దున్నే ఈ జర్నీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్రెజెంట్ అయితే ఇంకొక 10 మినిట్స్లో అయితే కనుక మనం విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాము. నాకు తెలిసి మనం ఆన్ టైంలో అయితే కనుక వెళ్ళిపోతాము. ఇంతకీ ట్రైన్ స్పీడ్ మీకు చూపించట్లేదు కదా, మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. మన ట్రైన్ అయితే కనుక 100 కంటే తక్కువలోనే వెళ్తుంది. 100 అయితే కనుక అసలు టచ్ చేయలేదు. పొద్దున్నే ఈ అందాలు చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. పొద్దున్నే ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఈ ట్రైన్ గురించి ఇంకొంచెంసేపు మాట్లాడుకుంటే, ఈ ట్రైను మనకి వీక్కి 5 డేస్ అయితే కనుక నడుస్తుంది. సో వీక్కి 5 డేస్ మనకి ఖమ్మం మీదగా అయితే వెళ్తుంది, అండ్ వీక్కి 2 డేస్ మనకైతే కనుక నల్గొండ మీదగా అయితే కనుక వెళ్తుంది. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ ట్రైన్ ఎవ్రీడే నడుస్తుంది. కానీ వీక్కి 5 డేస్ మాత్రం మన ట్రైన్ అయితే కనుక ఖమ్మం మీదుగా వస్తుంది. వీక్కి 2 డేస్ మనకి నల్గొండ సైడ్ అయితే కనుక వస్తుంది. యాక్చువల్గా నా హెల్త్ కండిషన్ అయితే అస్సలు బాగాలేదు. రాత్రి అయితే అస్సలు నిద్ర పట్టలేదు. యాక్చువల్గా నేను వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని. సో ఫైనల్లీ మనమైతే కనుక 15 మినిట్స్ డిలేతో విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ప్రజెంట్ అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే ఉన్నాము. మ్యాక్సిమం క్రౌడ్ మొత్తం ఇక్కడే దిగేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న జనాలు ఉన్నారు చూసారా, మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ ఇక్కడే దిగేశారు. సో టైం అయితే కనుక 5:57 అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్ళాలి. సో అక్కడైతే కనుక మా నాన్నగారు అయితే వెయిట్ చేస్తున్నారు. నేను అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోవాలి ఇంకా. సో వీడియో ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ నాకు ఈ లొకేషన్ అయితే బాగా నచ్చింది, అందుకే క్యాప్చర్ చేశాను. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.